మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఇంకా కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. తెలంగాణలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి, తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యి మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు, నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్, కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా? నువ్వు ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్లలో ఉన్నారు, సగం మంది అమెరికాలో ఉన్నారు. ఎవడెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. మాకు మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటో తారీఖు ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిందా అమ్మ? పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మీ వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా ఎవరు చేసిను? దళితుని ముఖ్యమంత్రి చేస్తా, KG to PG అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇట్లా మేము కూడా 100 అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఈరోజు 5 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పటికు కలెక్టర్ గారు ఈరోజు 5 చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు. కొందరికి అకౌంట్లో డబ్బులు కూడా వేసినాం.